డియర్ టీమ్ మెంబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏ నువ్వు జాబ్ మానేస్తావా? ఈ ఎక్కసెక్కలే తగ్గించుకుంటే మంచిది. కులిచొకులికి కులిపోయి ఉంది ఈ డొల్లు మైండ్ అంతాను. ఈ జన్మకి షాదీ అవ్వదు అంతే. నువ్వేమనుకున్నావు చెప్పారా? మనం అవుటింగ్కి వెళ్ళడానికి మన హెచ్ఆర్ పర్మిషన్ ఇచ్చాడు. 1 వీక్. ఔటింగా జనక జజ్జనక జజ్జనక. హెచ్ఆర్ ఆఫర్ చేసింది అవుటింగ్ కి, అదర్ విజిటింగ్ కి కాదు. మూసుకొచ్చే ఔటింగ్ అంటే ఆల్మోస్ట్ డేటింగేగా. ఏ ఆ ఫీలింగ్ లో ఉన్నట్టున్నావు. చారీ ఏం చేసినా నాకు ఓకే. సావిత్రి ముందా సన్నీ లియోన్ కి స్లీపింగ్ పిలిచి పడుకోబెట్టు. పైకి పవిత్రం కనిపిస్తున్నా లోపల సన్నీ లియోన్ కితకితలెడుతుందా? టాపిక్ ఎక్కడికి వెళ్తుంది? పాయింట్కి రండి. అరే అది సరే కానీ మన టీం మెయిన్ పిల్లర్ ఏడ్రా? మెయిన్ పిల్లరే కాదు, మన హెచ్ఆర్ నొప్పించింది. మన అవుటింగ్ ప్లాన్ చేసింది కూడా. హీఈస్ మెగారాజ్, మెగాస్టార్ కి మెగా ఫ్యాన్. హీరోలందరూ జలసీ ఫీల్ అయ్యే చరిష్మా వాడి సొంతం రా. ఆ పంట స్వామి, అదంతా వింటే వాడు నిజం అనుకుంటాడు. హాయ్ గాయ్స్. హాయ్. ఏంట్రా లేట్? ఎంట్రీ సాంగ్ కోసం వెయిట్ చేశారా? కానీ మిమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయించడం ఇష్టం లేక వచ్చేసా. హాయ్ గైస్. హాయ్. హాయ్. చెప్పండి ఏంటి రమ్మన్నారు? రాజ్ నీతో 1 వీక్ స్పెండ్ చేయాలనుకుంటున్నాడు. ఏమంటావు? రాజు ఓకే అంటే నేను లైఫ్ లాంగ్ ఉండడానికైనా రెడీ. నేను రెడీ. సావిత్రి ముందా సన్నీ లియోన్ ని పడుకోబెట్టమన్నా. దీని ఫేస్ చూసి పసిపాప అనుకున్నారా? పెద్ద కసిపాపరా ఇది. కసి కసి అంటే కెరియర్ మీద అనుకున్నాను. నా మీదని నాకు ఈ రోజే తెలిసింది. టాపిక్ ఎక్కడికో వెళ్తున్నట్టుంది. రాజు నువ్వు చెప్పు, మనందరం ఔటింగ్ ఎక్కడికి వెళ్దాం? బిగ్ బాస్ హౌస్ తెలుసా నీకు? అలాంటిది నాకు తెలిసిన గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ నో వాచ్మెన్, నో ఓనర్, నో రిస్ట్రిక్షన్స్. నో 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 నో. ఇప్పటికిప్పుడు అవుటింగ్, దూర ప్రయాణాలు అంటే గ్రహాలు అనుకూలించొద్దు. రే చారి, మనస్ఫూర్తిగా అనుకునేదే మంచి ముహూర్తం రా. మన మనసు బాగుంటే గ్రహాలు కూడా మనకి అనుకూలిస్తాయి. మళ్ళీ వేసేసింది. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం? రేపే. భలే 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 మగాడి పోయ్. గున్నా గున్నా మామిడి. అవునా? సూపర్ రా, భలే పాడారు. అన్నా మస్తు పోరీలు వస్తున్నారన్నా. యు ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా? ఏమున్నవే? మెగారాజ్ 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 మెగారాజ్.
మెగారాజ్ 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 మెగారాజ్. రేయ్ పదండ్రా. పదండి పదండి, టైం అయింది అసలే. నా పంచాంగాన్ని అవహేళన చేశారు కదా, చూసారా రౌడీ వెదవులు మన అమ్మాయిని ఎలా హేళన చేశారో. వేర్ దెర్ ఇస్ అన్ యాక్షన్ దెర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్. ఆపరా రే. రేయ్ ఇప్పుడు ఏం కాలేదు కదా, ఎందుకు ఎక్కువ చేస్తున్నావు? ఇలా టిష్యూలా చూస్తే ఇష్యూలే అవుతాయి మరి. టైమింగ్ లో చారిగడ ఫస్ట్ టైం పంచరా. నువ్వు తిను. రాజ్ దెబ్బలేమన్నా తగిలాయా? అబ్బా దెబ్బలా, వినడానికి ఎంత వినసొంపుగా ఉందో. సావిత్రి సావిత్రి, నువ్వు అనుకున్న దెబ్బలు అవి కావే. ముందా సన్నీ లియోన్కి స్లీపింగ్ పిల్ అయ్యి. నీకేం అవ్వలేదు కదా? కొట్టిందే నేనైతే నాకేమవుద్ది? అయినా అలా కొట్టవేట్రా. రేయ్ మెగారాజ్ వన్స్ కమిట్ అయితే కాంప్రమైజ్లు కన్వీనియన్స్లు ఉండవు, పగిలిపోవటాలే. మళ్ళీ వేసేసాడు రా. అరే పంచులు పిచ్చోడా, ఇక్కడ అందరూ డల్లుగా అంటే నీ కామెడీగా ఉందా? తూ నీ బతుకు. పదండి పదండి పదండి. రే గణేష్, ఎవరో మనల్ని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు రా. అసలు సైడ్ ఇవ్వకు. రేయ్, పోనీ, పోనీరా, పోనీరా, రేయ్, గణేష్. రేయ్, పోనీరా, ఫాస్ట్గా పోనీ. రేయ్ గణేష్, పోనీరా, రేయ్, పోనీరా, పోనీ. పోనీ, పోనీ, పోనీరా, రేయ్. మనమే గెలిచావు. మనతో పోటా. రే ఏంటి ఇలాంటి హోటల్ తీసుకొచ్చారు? పెద్ద హోటల్ తీసుకెళ్తే మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి కదా. అయినా అది భోజనం చేసిన వాళ్ళు అడగాలి, నీలా టేస్ట్ చేసి వదిలేసే వాళ్ళు కాదు. నీకు లేచినా ఆకలేసినా ఏం చేయగలం? వెనక నీళ్ళంటోడే లేచింది లేచిందని కానీ భార్య పరిగెత్తుకుంటూ వచ్చిందంట. తీరా చూస్తే హెయిర్ పెట్టిన జల్లి చూపించి ఎంత స్ట్రైట్గా లేచిందో అన్నాడంట. సామెతలు చెప్పు, తప్పులేదు.
సామెత పేరుతో బూతులు చెప్పావు అనుకో, రేపు నేను చంపి నీ సమాజం మీద బూతులతో కొటేషన్ రాయిస్తా. ఆర్డర్ చెప్పండి సార్. ఓకే, మీ అందరికి టీ అండ్ కాఫీ ఓకే కదా? ఓకే. వెయిటర్ సార్. 5 కాఫీ అండ్ 5 టీ. ఓకే సార్. ఛా, సరదాగా ఉన్న ట్రిప్ని డిస్టర్బ్ చేశాడు సాలేగాడు. వాడి మనన వాడిని వెళ్ళనిస్తే మనకి హెడ్ఏక్ ఉండేది కాదు కదా. అయినా ఈ మూడు నుంచి బయటపడాలంటే బేసిక్గా ఏదో గుళ్ళోకి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. మరి ఏమంటారండి? గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి, గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి, జల్దీగా నూరాలి సంధ్య మనము కలుసుకునే చోటుకి. ఇప్పుడే పంచర్ అవ్వాలా? రే వాళ్ళని చూడండి రా. ఒక లైలా మజ్ను, దేవదాసు పారు, రాజు షైని. వాళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్స్ రా. వినోదిని చమ్మక్ చంద్ర, శాంతి స్వరూపు హైపరాది. వాళ్ళందరూ జబర్దస్త్ జంటలు రా. వాళ్ళని చూస్తుంటే నాకు ఏదేదో జరిగిపోతుందప్పా. ఇంకానే జారిపోతే లేదు. సావిత్రి, మరి సన్నీ లియాను? స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెడుతున్నాను. రీతు, ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడ కూడా ప్రాజెక్ట్ గురించేనా? నా గురించి ఆలోచించవచ్చు కదా. మన అవుటింగ్ వచ్చాం కదా, డేటింగ్ ఎలా చేద్దాము అని. ఇంకానే బ్యాటింగ్ అనుకున్నాను. అబ్బో, బ్యాటింగ్ గురించి తమరే మాట్లాడాలి. మరి ఎప్పుడు చూడు రన్అట్ డకౌటేగా. నేను ఫీల్డ్ లోకి వచ్చి ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యాను నీకేం తెలుసు? అదే ఫస్ట్ నైట్ అప్పుడు ముహూర్తాలు ఎందుకు పెడతారనుకున్నారు? డక్అవుట్ రన్అట్ అవ్వకుండాను. అబ్బో, తమరు ఏదో సెంచరీ చేసినట్టు. సెంచరీయా? నీలాంటి వాళ్ళే బొంబాయి టైం దుప్పటి కప్పుకుని పక్కకి తిరిగి పడుకున్నారంట. బస్సు రెడీ. అరే రాజు, చాలా టైర్డ్ అయిపోయావురా. ఎక్కడన్నా స్టే ఉంటే ఆగుదాం. బాగుంది. ఈ హౌస్ ని చూస్తుంటే ఎక్కడో వాస్తుదోషం ఘోషిస్తున్నట్టుంది. నీ గోసరా, నీ గోసే. నాకైతే ఈ ప్లేస్ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిరా. నాకు కూడా ప్రైవసీ కోరుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్. చాలా బాగుంటుంది. తమరి కోరికలేంటో? నా కోరిక చెప్పనా? సావిత్రి, కోరికలంటే కామంతో కూడినవి కావే. ముందా సన్నీ లియాని పడుకోబెట్టు. న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చినాయి, చెప్పనా? ఎందుకు? 4 కంప్యూటర్లు తెప్పిపోని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ముందది ముయ్. ఓకే, అందరు ఫ్రెష్ అప్ అయ్యారండి, వెళ్ళండి. మనం ఇటు వెళ్దామా? పైకి వెళ్దాంపా. అక్కడ ఎరా సదా ప్యాకెట్ ఆడదామండి. ఎందుకు? పచ్చికలు ఆడుకో. మేము ఓడిపోయిన అమ్మాయిని కప్ప చెప్తాం, పండగ చేసుకుందాం కానీ. ఓయ్, ఏంటా మాటలు? సొల్లాపండ్రా. అయినా ఎవడు నోరు జారుతాడా, ఎవడి మీద కౌంటర్ వేద్దామని రెడీగా ఉంటారు. అయినా మన ఇండియాలో పక్కనోడి పని మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పని మీద పెట్టుకుంటే ఈ పాటి గిన్నిస్ బుక్ లో ఎక్కేవాళ్ళం. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే హీరోలు అవుతారు. ఎవడి సినిమాకి వాడే హీరో, ఎవరి వాడే హీరో. నాకు మాత్రం జీరో. డియర్ ఫ్రెండ్స్, సిగ్గు పడకుండా ఎవరికేం కావాలో వేసేయండి. కొట్టు. మీరేంటే? మరేంటి, మీరేనా తాగేది? పుట్టగానే పాలు తాగినప్పుడు నో అబ్జెక్షన్, తరువాత డబ్బా పాలు తాగినప్పుడు నో అబ్జెక్షన్, పెరిగి పెద్దయ్యాక బోన్ విటాలు బూస్ట్లు తాగినప్పుడు నో అబ్జెక్షన్.
అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోంది ఏ అమ్మాయిలతో పెట్టుకోవద్దు రోయ్, చాలా అప్డేట్ అయ్యారు. అయినా లాస్ట్ పిక్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. ఏ శైలు ఏం చేస్తున్నావే? నీ నడుము కొలత చూస్తున్నాను రా. రేపు ఊరు వెళ్ళాక ఓ జత బట్టలు కొనుద్దామని. ఛా, అమ్మాయి అల్లుకుపోతుంటే హక్ చేసుకోవడం మానేసి పిచ్చి ప్రశ్నలు ఏంట్రా? ఈ కాలం అమ్మాయిలు ప్రేమ పెళ్లి విషయంలో తలదించుకోకపోవచ్చు, అలా అని సిగ్గు లేకపోవడం కాదు. అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు, అలా అని బరితెగించిన వాళ్ళని కాదు. అబ్బా అది కాదమ్మా, నేను ఒక తిండిపోతుని. నా ధ్యాస అంతా తిండి మీద ఆకలి మీద ఉంటుంది. నువ్వు ప్రేమించినంత ఇదిగా నేను ప్రేమించగలనా? పిచ్చి ముద్దు, నీ ధ్యాసని నీ శ్వాసని నా వైపు తిప్పుకునే బాధ్యత నాది. అన్ని వ్యసనాల్లోకి అతి భయంకరమైన వ్యసనం ఏంటో తెలుసా? ఏంటి? శృంగారం. అవునా? బంగారం. నా ఫుల్ సపోర్ట్ నీకేరా. హలో, అవునా? ఎప్పుడమ్మా? ఎప్పుడు జరిగింది? అవునా? అయ్యో ఆగు, నేను ఇప్పుడే వస్తున్నాను. సరేనా? జాగ్రత్త. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తమ్ముడు బయటికి వెళ్ళాడంట, యాక్సిడెంట్ అయిందంట. ఈ విషయం రాజుకి చెప్తాను, ఓకే? సరే పద. శకునాలు సెకినాలు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడైనా అర్థమైందా? రే చారి, నువ్వు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకు. ఇప్పుడు ఏమైందని ఈ చారిగాడు ఇంత రియాక్ట్ అవుతున్నాడు? ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? అక్కడేమో వాడు చేసింగు, డాబాలో రౌడీల గోల, ఇప్పుడు చూస్తే రాము మిస్సింగ్. మిస్సింగ్ పెద్ద మిస్టరీ ఏం కాదులేరా, వెళ్ళిపోయాడు అంతే. ఇంటికి పోయినోడి గురించి ఇప్పుడు ఎందుకు? ఎవడిష్టం వాడిది. అయినా పోయిన వాళ్ళ గురించి డిస్కషన్ అవసరమా? మీరు పదే పదే పోయినోళ్ళు అనకండి. వాళ్ళు అక్కడ ఏమైపోయారో అని భయం స్టార్ట్ అయింది. ఇంకా ఎంత దూరం ఇలా? ఏ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరగడం, దానికి ఈ చారి పంచాంగంతో ముడిపెట్టడం, ఈ శేఖర్ ఏమో దానికి కుళ్ళు జోకులు వేయడం ఇరిటేటింగ్ గా ఉన్నాయి. అరే రాజు, వీళ్ళు నిజంగానే ఇంటికి వెళ్ళిపోయారంటావా? అబ్బా అలా పిసుక్కోకు చారే. సావిత్రి, అవి పిసుక్కుంటాం నలుపుకుంటాం అనకే. అవన్నీ ఉచ్చరించకు, అవన్నీ పచ్చి బూతులు. తెలుగు డిక్షనరీ ఒకటి కొని పోని. దానికి పెద్ద బాలే శిక్ష పరిష్కారం. ఏ ఆప్రా, బ్యూటిఫుల్ సీనరీ ఎంజాయ్ చేద్దాం పదండి. రాజ్, ఏంటి? ఎక్కడికి వెళ్తున్నా? పాట పాడదామని వెళ్తున్నా. పాట? దగ్గరలో రికార్డింగ్ థియేటర్స్ ఏం లేవే? దీనికి సారీ. లవ్ మ్యాటర్ ఎలాగైనా చెప్పాలి, బట్ హౌ? ఐడియా. బ్యూటిఫుల్. వావ్, సూపర్బ్ లొకేషన్. వండర్ఫుల్. అక్కడ 5 minutes లో అందరినీ చితక్కొట్టావు కదా, ఇప్పుడు నీకు 5 minutes టైం ఇస్తా. కమాన్ రా, డూ సంథింగ్. ఇక్కడ నిన్ని షైనీని మాత్రమే కాదు, నీకు ఎక్కిచ్చే వైన్ని కూడా. ఏమీ లేదు. ఎక్కడైనా హోటల్ చూసి ఆపండ్రా బాబు, ఆకలేస్తుంది. రాంబో గడు పోతూ పోతూ వాడు ఆకలిని వదిలేసిపోయాడరా. నిజంగానే రా బాబు,
కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి. అయితే పిల్లలు పంపించు చంపుకు తింటే. 1947 జోకరాది నీ అబ్బా. నిజమా? ఈ జోక్ మాకు మా తాత చెప్పేవాడు. అంత వెటకారం అవసరం లేదులే. ఏ నువ్వు కుళ్ళు జోకులు వేసినప్పుడు లేదేంటి? ఏదోటి వేసాడు కదా. చారి అయితే అది కూడా వేయడు. అసలు వేస్తాడో లేదో కూడా డౌటే. ఏంటి జోకా? అక్కడ ఏదో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఎక్కడ? రోడ్డు పక్కన ఎవరు పెడతారు ఈ టైంలో? మీ గ్రాండ్ ఫాదరా? నీ బామ్మరా. రేయ్ ఆగండ్రా. రేయ్ గణేష్, ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు, ఆపు. హాయ్ సార్. హాయ్. హాయ్ గైస్. హాయ్ అండి. హాయ్. కూర్చోండి. హాయ్. తెలుగు మీడియమా? తెలుగు పండిట్ని. పండితుడు అంటే పండించాడు. మీరు తెలుగుని పండిస్తారా? అదేమైనా పొగాక వరి పంట పండించడానికి? రేయ్ నో జోక్స్. మీకు కొడుకున్నాడా? ఉన్నాడు. వాడు పరమసుంటనా? అంటే పరమసుంట పరమపుత్ర అంటారు కదా. ఇంతకీ పండితునని చెప్పి తిరగటమేనా లేక పండిత వృత్తినేమన్నా పొడుస్తున్నారా? నాగార్జున విశ్వవిద్యాలయంలో అధ్యాపకుణ్ణి. ఈ రోజుల్లో కూడా తెలుగు నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? ఉంటారులేవే. అమ్మాయిలు పడేయాలంటే తెలుగులోనే కవితలు రాయాలిగా. Stop it. What the hell are you talking? Is this the manners you learned from your parents and education? You know who am I? సైకో అనే పేరు విన్నారా? అది నేనే. మీలాగా డేటింగ్లకి ఔటింగ్లకి బయటికి వెళ్తుంటారు చూసారా? టైం పాస్కి చంపేస్తుంటా. భయపడ్డావా? రేయ్ వాడికి డైపర్ మార్చండి రా. జస్ట్ జోక్ చేశా. అయినా హాస్యం ఆరోగ్యానికి మంచిది, అపహాస్యం ఆరోగ్యానికి హానికరం. ఒక అమ్మాయికి తెలుగు భాష అనేది అమ్మా నాన్న లాంటిది, పరభాషలు అత్తమామల్ లాంటివి. పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఉండాలి కదా అని అమ్మా నాన్నని వదిలేస్తామా? లేదు కదా. తెలుగు భాష కూడా అంతే. నో మోర్ కామెంట్స్ ప్లీజ్. ఈ జనరేషన్ పిల్లలు తెలుగు భాష మీద జోకులేసేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు అసలు తెలుగు అంటే ఏంటో కూడా ఈ విషయం తలుచుకుంటేనే భయంగా ఉంది. తల్లిపాలు తాగి రొమ్ముపై గుద్దడం ఎంత పాపమో మన తెలుగు భాషను కూడా అవమానించడం అంతే తప్పు. ప్లీజ్ మన తెలుగును కాపాడుకుందాం. పిల్లలైనా మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ మన తెలుగు విలువను తరతరాలకు తెలియజేయండి. ఇది నా రిక్వెస్ట్. క్షమించండి సార్. ఇంకెప్పుడు అలా కమెంట్ చెయ్యం. మీరు బాధపడితే పెద్దరికానికే అవమానం. ఇంకెప్పుడు తెలుగును అవమానించమని మాటిస్తున్నాం. చూసారా? ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. సరే పక్కనే ఆపండి. పక్కనే మా ఊరు. భోంచేసి వెళ్దురు. అయ్యో పర్లేదు సార్. పర్లేదు సార్. ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్. బాయ్. బాయ్. రే గణేష్ పక్క కాపు. ఓకే గైస్ Bye. బాయ్ బాయ్. టేక్ కేర్. బాయ్ సార్. బాయ్ బాయ్. ప్రతిదీ నీకు కామెడీయే. ఎవరో ఏంటో తెలుసుకోకుండా అంత కామెడీ ఎందుకు బే? జబర్దస్త్ ఎఫెక్ట్. ప్రతిదీ పంచలే. మనలో ఎవ్వరికి ఏం తక్కువ లేదు, అందరికీ ఎక్కువే. అందరికీ అటకారం పళ్ళు ఎక్కువైపోయాయి. పాపం తను బాగా ఫీల్ అయ్యాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా తెలుగు బతికే ఉంది. అయినా జనరేషన్ విషయంలో ఈజ్ 100% కరెక్ట్. రాను రాను తెలుగు మరుగున పడిపోతుందని భయమేస్తుంది. తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు తెలుగులోనే మాట్లాడదాం. అవసరం ఉంటేనే అదర్ లాంగ్వేజ్ మాట్లాడదామని ఓ ప్రతిజ్ఞ చేసుకుంటే బాగుంటుంది కదా. అదేదో మనమే ప్రారంభిద్దాం. కమాన్ ప్లెడ్జ్. అవసరం ఉన్నంత వరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. అవసరం ఉంటేనే అదర్ లాంగ్వేజ్ మాట్లాడుకుందాం. Yes. Yes. వావ్. డియర్ ఫ్రెండ్స్, ఇదే మనం ఉండబోతున్న గెస్ట్ హౌస్. గెస్ట్ హౌసా? గోస్ట్ హౌస్ లా ఉంది. అయితే గోస్ట్లతో టైం పాస్ చేయొచ్చు. గోష్ఠులతోనా? అవును, అవి మీకన్నా బెటరేగా. నైస్ ప్లేస్. ఏ ప్రాజెక్ట్ చేసుకోవడానికా? ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకున్నావా? ఏంటి ఫస్ట్ నైట్ చేసుకోవడానికా? నేను రెడీ. సందీప్ వేసుకుని చూడు. నీ ఫస్ట్ నైట్ తగలయ్యా. నాకు ఇదే లాస్ట్ నైట్ లా ఉంది. ఏంటి ఏంటో సౌండ్స్ వస్తున్నాయి. డోర్స్
సౌండే. వాడు చాలా కాలం అయి ఉంటుందిగా. 2 ఆయిల్ డ్రాప్స్ వేస్తే సెట్ అయిపోతుంది. ఏ నన్ను ఏమంటావా? ఏంటి? ఆయిల్ డ్రాప్స్. నీ సెలెక్షన్ సూపర్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నా సెలక్షన్ నా డిసిషన్ ఎప్పుడూ తప్పుండవు. మెగా రాజా మజాకా. ఎవరి రూమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెష్ అప్ అయ్యాక డిన్నర్ చేద్దాం. ఓకే రాజ్. వెళ్దామా సావిత్రి? పైకి వెళ్దామా? యా. కింద రూమ్కే పోదాంలే. అంతా నిర్మానుష్యం. ఎదురుగా అందమైన అమ్మాయి. ఏమనిపిస్తుంది ఇప్పుడు? సినిమాలో చూడడానికి రొమాంటిక్గా ఉంటుంది. రియల్ లైఫ్లో కొంచెం టెన్షన్గానే ఉంది. ఎందుకని? సినిమాలో డైరెక్టర్ స్క్రీన్ ప్లే ప్రకారంగా జరుగుతుంది, కానీ రియల్ లైఫ్లో గాడ్ స్క్రీన్ ప్లే ప్రకారంగా జరుగుతుంది. కావచ్చు కానీ అట్మాస్ఫియర్ని కొంచెం రొమాంటిక్గా ఫీల్ అయితే రొమాన్స్ చేయొచ్చుగా. రొమాన్స్ చేయాలంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి, ఫిజికల్గా అట్రాక్ట్ అవ్వాలి. ఇది జరగాలంటే మన మధ్య లవ్ ఉండాలి. నువ్వు పైకి కనిపించేంత అమాయకుడు అయితే కాదు. నేనే కాదు, ఈ నేచర్లో అందరూ అంతే. పైకి సైలెంట్గా హీరోలా కనిపించే నీలో ఇన్సైడ్ అవుతారని పరిచయం చేస్తావా? అలాంటిదేం లేదు. అబద్ధం చెప్తున్నావు. కాదు, నిజమే చెప్తున్నా. ఏది నిజం? మరి నువ్వు నీలా కాకుండా మనసులో ఫీలింగ్స్ దాచుకొని బయటకి ఫ్రెండ్లా మాట్లాడడమా? ఎవరే ఉంటారు? నువ్వు పక్కన ఉండు, నేను చూస్తాను. వెళ్ళు. రాజ్,
రాజ్ ఎవర్రా మీరు? రాజ్ రాజ్ నో ప్లీజ్ రాజ్ వద్దు రాజ్ వద్దు ప్లీజ్ వద్దు రాజ్ ఎవరే ఉంటారు? ఈ విషయం ఎవరికి చెప్పకు, వాళ్ళకి తెలిస్తే కంగారు పడతారు. అలాగే రాజ్ వెళ్దాం పదా. శ్రీ గురుచరణ సరోజరి శ్రీ గురుచరణ సరోజరి శ్రీ గురుచరణ సరోజరి సౌండ్ ఏంటి? శ్రీ గురుచరణ సరోజరి ప్రశ్న బుద్ధి అమ్మా రే శ్రీరంజనం ప్రసన్న శ్రీరంజనం ప్రసన్న శ్రీ దెయ్యమేంట్రా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు దెయ్యం కాదంటే ఒకసారి గిల్లు చూద్దాం. అంటే నువ్వు దెయ్యం కాదు, అంటే నువ్వు నా సావిత్రివే. అంటే ఇది ఏంటంటే, అమ్మో ఇదంటే కలనా? నిజంగా భయపడిపోయాను సుమా. చారీ సన్నీ లియోన్ నిద్ర లేచింది. అపచారం అపచారం అండి. అయ్యో అయ్యో రాబా అయ్యో. రితు లుక్ ఎట్ హియర్, బాడీ చూసా. బాడీ పెయిన్సా? చీదీనమ్మ జీవితం. ఆఫీస్లో ఎప్పుడు ల్యాప్టాప్ వేసుకొని కూర్చొని ఉంటే ఇంప్రెస్ అయ్యా. ఫ్యూచర్లో గూగుల్కి సీఈఓ అవుతానేమని చెప్పి బాగా గర్వంగా కూడా ఫీల్ అయ్యా. ఎప్పుడు చూడు చాటింగ్ చాటింగ్ చాటింగ్. చాటింగ్ కాదు, ప్రాజెక్ట్ ఇది. ప్రాజెక్ట్ 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 నీ అంకమ్మ. పోలవరం ప్రాజెక్ట్ కూడా రేపు మా పైపెట్టట్టుంది. నీ ప్రాజెక్ట్ మాత్రం ఎండ్లెస్. నిన్ను ఇలా కాదు, ఇదో కొత్త ప్రాజెక్ట్లే. అంటేనే తెలియని వాడివి ఇప్పుడు ఇన్ని బూతులు ఎలా మాట్లాడుతున్నారా నువ్వు?
కామెడీ సీన్స్ చూసి బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నావుగా. నీకు కనెక్ట్ అవ్వలేదనా? నాతో కనెక్షన్ బాగుందా, దాంతో కనెక్షన్ బాగుందా? ఛీ, నాకు అసలు ఏ అమ్మాయితో లింకే లేదు. అబ్బా, దాంతో అంటే అది ఆ ప్రోగ్రామ్తో. ఛీ, జస్ట్ టైం పాస్కి. అయినా నీతో ఉంటే అసలు టైమే తెలియదు తెలుసా? ఏ వాచ్ చూసుకోవా? ఇదే జోక్ అంటే. లైఫ్లో ఫస్ట్ టైం వింటున్నా ఈ జోక్. నిజమా? ప్రియా ప్లీజ్, ప్రియా ప్లీజ్. ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా. కదా, అప్పుడు చేసుకుందాం. చైతి, ప్లీజ్ డార్లింగ్, అర్థం చేసుకో. నిన్ను నమ్మి నీతో ఉన్నాను, కానీ ఇలాంటి వాటి కోసం కాదు. లవర్సే కదా, తప్పేముంది? నీకు తప్పు కాకపోవచ్చు, కానీ పెళ్లికి ముందు సెక్స్ నాకు తప్పే. అది మన ఫీలింగ్ కదా. ఒకేసారి ప్లీజ్ ప్రియా, ప్లీజ్ ప్లీజ్. శేఖర్ వద్దు ప్లీజ్. ప్రియా ప్లీజ్, ప్రియా నిన్ను నమ్మి నీ దగ్గర ఉండలేను. బాయ్. ప్రియా ప్లీజ్, ప్రియా ప్రియా ప్రియా. హలో, రాత్రంతా నిద్ర లేదే, నువ్వు పడుకొనిస్తేగా. అబ్బో, ఈ మాట వాళ్ళతో చెప్పకు, ఏదో అనుకుంటారు. నీకనా ఆ దెయ్యమే మేలు. ఒరే నా బిత్తిరి సత్తిగా, ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నువ్వన్నా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నేనన్నా ఏదో ఒకటి చేయాలి. ఇదే నా చివరి కోరిక. ఇదే నీ చివరి కోరికన్నట్టు ఏంటా కంగారు? అవునా చమక్ చంద్ర, వెనకటి నీలాంటోడే ఫస్ట్ నైట్ రోజు పాలలో షుగర్ తగ్గిందని చెప్పి ఏడ్చాడంట. సర్లే రా వెళ్దాం బయటికి. బయటిగా రా రా. అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావుగా, చెప్పి చావు. పద. చిలుక గోరెంక తోటకెళ్ళాయే, చిలుక గోరెంక తోటకెళ్ళాయే. చుమాదే బేబీ చుమాదే, చుమాదే బేబీ చుమాదే. ఏమైందిరా? శేఖర్, శేఖర్. రాజ్, రండ్రా బయటికి, రండ్రా. ఏంట్రా ఏమైంది? ఏమైందిరా? శేఖర్, అసలు ఏమైంది? ఆపండి, చెప్పాను ఆడవండి, ఏడ్చానో చెప్పండి, ఏమైంది? చెప్పానా నేను ఇంట్లో దెయ్యముందని? ఎవరైనా విన్నారా? అసలు ఏం జరిగింది? అక్కడ శేఖర్ బాడీ ఉందిరా. అసలు శేఖర్కి ఏమైంది? అక్కడ బయట శవమై పడున్నాడు. శేఖర్, నా శేఖర్కి ఏమైంది? శేఖర్, ఏంటి కామెడీ చేస్తున్నారా? లేదు, నిజమే చెప్తున్నా. ఎక్కడ? అక్కడ. పదండి. అక్కడ అక్కడ ఉంది.
ఎక్కడ్రా? లేదు నిజంగా ఇక్కడే చూసాం ప్రామిస్ అమ్మ తోడు మరెక్కడా ప్రామిస్ రా ఇక్కడే చూశాను. ఓహో సాయంత్రం అలా మళ్ళీ చచ్చిపోదామని వాకింగ్కి వెళ్ళి ఉంటాడు, వచ్చేస్తాడు. పాపం చారిగాడు. నిజంగా రా ఇక్కడే చూశాను. మనకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది. ప్రియా, ఇక్కడ ఇంత హడావిడి జరుగుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? చారి అమాయకుడు కాబట్టి భయపడి ఉంటాడు. రాత్రి వాడు నాతో మిస్బిహేవ్ చేశాడు రాజ్. నేను లోపలికి వెళ్ళి పడుకున్నాను. అవమానంగా ఫీల్ అయి వెళ్ళిపోయి ఉంటాడు. మ్మ్హ్మ్. రాజా సరే, ఎక్కడికి వెళ్ళాడో నేను కనుక్కుంటాను కానీ పదండి.